నమస్తే అండి, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారండి, ఎందుకంటే జీవన యోగాని మీరు అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధన మొదలు పెట్టేద్దామండి. అందరం మనము మన కోసం కొంచెం టైం కేటాయించి మన ఆరోగ్యం కోసం ఈ ప్రాక్టీస్ని అయితే చేస్తామండి. యష్మిత ఎప్పుడూ చెప్తుంది శ్వాస తీసుకోండి, శ్వాసని ఇప్పుడు వదలండి అని చెప్తూ ఉంటుంది కదా. దీన్ని మీరు ఈజీగా శ్వాసని రూల్స్ చెప్తానండి. శ్వాస ఎప్పుడు తీసుకోవాలి, శ్వాసని ఎప్పుడు వదలాలి అని వీటిని గుర్తుపెట్టుకొని మనము మన సెల్ఫ్ ప్రాక్టీస్ చేసేటప్పుడైనా వీటిని గుర్తుపెట్టుకొని ఈ రూల్స్ని ఫాలో అవ్వచ్చు. చూడండి, ముందుగా మనము శ్వాసని ఎప్పుడు తీసుకోవాలంటే ఛాతీని మనము ఓపెన్ చేసినప్పుడు, ఛాతీ ఓపెన్ చేస్తున్నప్పుడు శ్వాస తీసుకోవాలి. ఏ ఆసనాలు అయినా చెస్ట్ ఓపెనింగ్ అవుతుంటే ఇన్హేల్ చేయాలి. మనము దగ్గరికి తీసుకొచ్చి క్లోజ్ చేస్తుంటే ఎక్స్హేల్ చేస్తాము. కాబట్టి కొన్ని ఆసనాలు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఇక్కడ శ్వాసను తీసుకుంటున్నాను, శ్వాసని వదిలేటప్పుడు ఇక్కడ కాంట్రాక్షన్ అవుతుంది, కాబట్టి శ్వాసని ఆ మూమెంట్లో వదులుతాము. అలాగే ట్విస్ట్ అయ్యేటప్పుడు, ట్విస్ట్కి ముందు శ్వాస తీసుకుంటాము, ట్విస్ట్ అయ్యేటప్పుడు శ్వాసని వదులుతాము. అలాగే స్పైన్ని మనము లెంథెన్ చేసినప్పుడు శ్వాసని తీసుకుంటాము, స్పైన్ని రిలాక్స్ చేసినప్పుడు శ్వాసని వదులుతాము. అలాగే గ్రావిటీకి దగ్గరగా వెళ్తున్నప్పుడు మనము శ్వాసని వదులుతాము. అగెయిన్స్ట్ ద గ్రావిటీ వచ్చినప్పుడు శ్వాసని తీసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తానండి. ఇప్పుడు నేను చూడండి, భుజంగాసనాన్ని నేను ఎగ్జాంపుల్గా తీసుకుంటాను. ముందుగా అష్టాంగాసనాలోకి వచ్చి ఇప్పుడు నేను అగెయిన్స్ట్ ద గ్రావిటీ వెళ్తున్నాను కాబట్టి శ్వాసని తీసుకుంటాను. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే హస్త ఉత్థానాసన, అక్కడ కూడా మనము అగెయిన్స్ట్ ద గ్రావిటీ వెళ్తాం కాబట్టి శ్వాసని తీసుకుంటాము. ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ని మీరు గుర్తుపెట్టుకొని రోజు మీ సాధనాలో ఇంక్లూడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. ఇవాళ మనం మన సాధనాలో ప్రాణాయామతో మొదలు పెడదామండి. నాడీ శోధన ప్రాణాయామ. ఈ ప్రాణాయామ చేయటానికి ముందుగా మనము సుఖాసన లేదా పద్మాసన, అర్ధ పద్మాసన ఏదైనా కంఫర్టబుల్ పోస్చర్లో కూర్చోండి. కూర్చున్న తర్వాత ఎడమ చేతితో చూడండి, బొటన వేలు చూపుడు వేలని టచ్ చేస్తూ మిగతా 3 వేలని స్ట్రైట్గా ఉంచి మనము మన మోకాళ్ళ పైన రెస్ట్ చేస్తాము. అలాగే కుడి చేతితో బొటన వేలు ఉంగరపు వేలతో మనము మన రైట్ ఇంకా లెఫ్ట్ నాస్ట్రిల్స్ని కంట్రోల్ చేస్తాము. ముందుగా డీప్గా శ్వాసని తీసుకోండి, కంప్లీట్గా శ్వాసని వదలండి. ఇంకొకసారి డీప్ బ్రెత్ ఇన్, మెల్లగా బ్రీత్ అవుట్. ఇప్పుడు ముందుగా శ్వాసని ఎడమ వైపు నుంచి తీసుకోవాలండి. చూడండి, నేను నా బొటన వేలతో కుడి నాస్ట్రిల్ని క్లోజ్ చేస్తూ ఎడమ వైపు నుంచి శ్వాసని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఉంగరపు వేలతో ఎడమ నాస్ట్రిల్ని క్లోజ్ చేస్తూ కుడి వైపు నుంచి శ్వాసని మెల్లగా వదలండి. మళ్ళీ కుడి వైపు నుంచి ఇన్హేల్ చేస్తూ ఎడమ వైపు నుంచి ఎక్స్హేల్. మెల్లగా మనము రిలాక్స్ అవుతాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎడమ వైపు నుంచి శ్వాసని తీసుకుంటూ మళ్ళీ ఎడమ వైపు నుంచి వదిలితే అది ఒక రౌండ్ అండి. నాడీ శోధన ప్రాణాయామాలో ఆల్టర్నేటివ్ నాస్ట్రల్ బ్రీతింగ్ అంటారని. మనము ఒక నాస్ట్రల్లో ఇన్హేల్ చేస్తూ ఇంకో నాస్ట్రల్ నుంచి ఎక్స్హేల్ చేస్తాము. ఇలా మనము ఆల్టర్నేటివ్ చేయటం వల్ల
బాడీలో ఈడ పింగళ నాడీలు ఉంటాయండి. ఇవి బ్యాలెన్స్ అవ్వటానికి ఈ ప్రాణాయామ చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. అలాగే మనకి హై బ్లడ్ ప్రెషర్ ఉన్న, డయాబెటిక్ ఉన్న, స్ట్రెస్ ఫ్రీ అవ్వాలన్నా, మనకి కింగ్ ఆఫ్ ఆల్ ప్రాణాయామాస్ అండి. ఎవరైనా చేయొచ్చు ఈ ప్రాణాయామాన్ని. ఎక్కువగా మనము ఈ ప్రాణాయామ చేసేటప్పుడు చేతి నొప్పి అన్నది ఎక్కువగా ఉంటుందండి. చూడండి, హ్యాండ్స్ వీక్ ఉన్నాయనుకోండి, ఎక్కువసేపు హోల్డ్ చేయలేరు. కానీ మనము అంతగా అవసరం వస్తే ఎడమ చేతితో హోల్డ్ చేయండి. హోల్డ్ చేసి కూడా మీరు ఈ ప్రాణాయామాన్ని సులువుగా చేయొచ్చు. మీరు నమ్ముతారో లేదో అండి, రిషిలు అయితే తర్వాత హ్యాండ్స్ని రిలాక్స్ చేస్తూ కూడా వాళ్ళు ఆల్టర్నేటివ్ నాస్ట్రల్ బ్రీతింగ్ చేసేవాళ్ళు. అంటే మనం క్లోజ్ చేస్తేనే శ్వాసని తీసుకోవటం వదలటమే చేయగలుగుతున్నాం, కానీ వాళ్ళకి ఏ సపోర్ట్ కూడా అవసరం లేకుండా చేసేవాళ్ళు. అంతా వాళ్ళ శ్వాస మీద కంట్రోల్ ఉండేది, అంత శరీరం మీద కంట్రోల్ ఉండేది, అంతే మన మైండ్ మీద కూడా చాలా కంట్రోల్ ఉండేది. ఆ స్టేజ్కి మనం రీచ్ అవ్వటానికి కొంచెం టైం పడుతుందండి. మనము ఈ ప్రాణాయామాన్ని కలిసి కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా కుడి చేతిని రిలాక్స్ చేయండి. ఎడమ వైపు నుంచి శ్వాసని వదిలిన తర్వాతే రిలాక్స్ అవ్వండి. రెండు చేతుల్ని దగ్గరికి పెడుతూ మీకు ఎప్పుడు కంఫర్టబుల్గా ఉంటే అప్పుడు కళ్ళని మెల్లమెల్లగా చేతులని చూస్తూ తెరవండి. ఇదండి నాడీ శోధన ప్రాణాయామ. ఈ ప్రాణాయామ వల్ల కలిగే లాభాలని మీకు చెప్పాను కాబట్టి దీన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ మన ఆసన సాధనలోకి అయితే వెళ్ళిపోదామండి. ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా ముందుగా నిల్చోవటానికి ట్రై చేయండి. యష్మిత ప్రతిసారి అంటుంది ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా ఎలా నిల్చోవాలి అని. అంటే మనము ఎంత ఫిట్గా ఉన్నామో దాన్ని మనం చూసి చెప్పేయొచ్చండి. ఇప్పుడు నేనే ఉన్నాను, ఇప్పుడు నేను మీతో యోగా చేయించాలనుకుంటున్నాను. నేనే లేచేటప్పుడు అమ్మా అని ఇలా లేచి పదండి మనము యోగా చేద్దాము అని అంటే ఎలా ఉంటుందండి? బాగోదు కదా. కాబట్టి మనము ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా కూర్చోవాలి, ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోవాలి. ఈ పాటికే మీకు ఇది ఈజీగా వచ్చేసి ఉంటుందండి. రాకపోయినా ఏం పర్లేదు, మెల్లమెల్లగా ట్రై చేయండి. మనము ఊర్ధ్వ తాడాసన చేయటానికి రెండు కాళ్ళని జోడిస్తూ మోకాలని జోడించండి. మీకు బ్యాలెన్సింగ్ ఈజీగా లేకపోతే మీరు ఒక కాళ్ళని 1 స్టెప్ బ్యాక్ అయితే పెట్టొచ్చండి. ఎక్కువగా వెనక్కి పెట్టకండి, కొంచెం 1 స్టెప్నే పెట్టండి. శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని పైకి రేస్ చేస్తూ ఇంటర్లాక్ చేస్తూ కాళ్ళ వేళ్ళ పైకి రాండి.
మళ్ళీ శ్వాసని వదులుతూ డౌన్. చెప్పినట్టే మన వెన్నుముక్కని మనం లెంతెన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ శ్వాసని తీసుకుంటాము. వెన్నుముక్కని రిలాక్స్ చేసేటప్పుడు శ్వాసని వదులుతున్నాము. చూశారు కదండి, ఊర్ధ్వ తాడాసన ఎలా చేయాలో చూపించాను. గుర్తుపెట్టుకొని బ్రీతింగ్ టెక్నిక్స్ని ఫాలో అవుతూ చేయండి. ఈ ఆసన వల్ల మనకి ఫ్లాట్ ఫీట్ ఉన్న వాళ్ళకి గుంత అన్నది ఈజీగా ఫామ్ అవుతుంది. అలాగే చిన్న పిల్లలకి ఎక్కువగా చేయించటం వల్ల హైట్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయండి. అలాగే బ్యాలెన్సింగ్ చేస్తాం కాబట్టి ఫోకస్ కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. ముఖ్యంగా మనకి కాఫ్ మజిల్స్ దగ్గర ఎక్కువగా స్ట్రెచ్ ఉంటుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శ్వాసని వదులుతూ చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి ఊర్ధ్వ తాడాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలను మీకు చెప్పాను కాబట్టి దీన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత ఆసన చూసేద్దామండి. త్రయంగముఖ ఏకపాద పశ్చిమోత్థానాసన. ఈ ఆసన చేయటానికి ముందుగా మనము దండాసనాలో కూర్చోవాలి. కాబట్టి మనము దండాసనాలో కూర్చుందామండి. ముందుగా మనము దండాసనాలో కూర్చుంటామండి. కూర్చున్న తర్వాత కుడి కాళ్ళని ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేస్తూ మనము కాళ్ళ పైన కూర్చోట్లేదండి, కాళ్ళని పక్క వైపున పెట్టాను. యాంకిల్ స్టిఫ్గా ఉందనుకోండి, ఈ ఆసన కొంచెం కష్టంగా ఉంటుంది. యాంకిల్ని డ్యామేజ్ చేయకుండా చేయటానికి ట్రై చేయండి. ఇది కష్టంగా ఉంటే మీ సీట్ కింద బోల్స్టర్ని పెట్టండి. దానివల్ల ఎక్కువగా ప్రెషర్ అన్నది ఉండదు. శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని పైకెత్తండి. శ్వాసని వదిలేటప్పుడు ముందు వైపున చూస్తూ బెండ్ ఫార్వర్డ్ అవుతాం. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి లిఫ్ట్ అయ్యి శ్వాసని వదిలేటప్పుడు హ్యాండ్స్ని లెగ్స్ని రిలాక్స్ చేస్తాము. చూసారు కదండి, త్రయంగముఖ ఏకపాద పశ్చిమోత్థానాసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల మనము ఒక కాళ్ళని వీరాసనాలో కూర్చోబెడుతున్నాము కాబట్టి కాళ్ళల్లో మనకి ఎక్కువగా ఫ్లెక్సిబిలిటీ అన్నది పెరుగుతుంది. అలాగే ఇంకో కాలు స్ట్రైట్గా ఉంది, మనము బెండ్ ఫార్వర్డ్ అవుతున్నాం కాబట్టి కాళ్ళల్లో వెనకాల భాగంలో స్ట్రెచ్ ఉంటుంది. అలాగే బ్యాక్ మజిల్స్ పైన ఎక్కువగా ప్రెషర్ అన్నది పడుతుందండి. కాబట్టి బ్యాక్ ఇంజ్యూరీస్ ఉన్నా, మనకి లో బ్యాక్ పెయిన్ ఉన్నా కూడా అవాయిడ్ చేయండి. లేదా ఈ ఆసన ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయొచ్చు. పొట్ట దగ్గర మనకి ఫ్యాట్ని కరిగించాలన్నా ఈ ఆసన చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
ఈ ఆసనాన్ని వేరే కాళ్ళతో కూడా చేస్తామండి. 2 కాళ్ళతో చేయటం చాలా ముఖ్యం. మెల్లగా చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి త్రయంగముఖ ఏకపాద పశ్చిమోత్థానాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని మీకు చెప్పాను కాబట్టి దీన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. తర్వాత చేయబోయే ఆసనం పేరు ఉత్థాన పాదాసన. ఈ ఆసనాలో ఒక చిన్న వేరియేషన్ అయితే చూపిస్తానండి. మనము ముందుగా చూద్దాము ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి ముందుగా మన వీపు వైపున పడుకోవాలి కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేయండి. మెల్లగా కుదిరితే చేతులని కొంచెం దూరంగా పెట్టండి. నెక్ని మీరు బిగ్గరగా ఇలా పట్టుకోవద్దండి. మెల్లగా రిలాక్స్ చేయండి. చేసిన తర్వాత కుడి కాళ్ళని పైకెత్తి ఎడమ కాళ్ళ పైన పెట్టండి. చూడండి నేను ఎలా పెట్టానో అలా పెడుతూ శ్వాసని తీసుకుంటూ 2 కాళ్ళని పైకెత్తండి. చూడండి 90 డిగ్రీస్లో నేను కాళ్ళని స్ట్రెచ్ చేశాను. మెల్లగా శ్వాసని వదులుతూ కిందికి వెళ్ళి ఈసారి ఎడమ కాళ్ళని నేను కుడి కాళ్ళ పైన పెట్టాను. మెల్లగా రిలాక్స్ అవుతారు. చూసారు కదండి, ఉత్థాన పాదాసనాలో చిన్న వేరియేషన్ అయితే చేసాము. ఇక్కడ మనము గుర్తు పెట్టుకొని కాన్షియస్గా కాళ్ళని ముందుగా ఒకటి పెట్టి పైకి లిఫ్ట్ చేసి కిందికి వెళ్ళి ఇంకో కాళ్ళని పెడుతున్నాము. అంటే మన మైండ్ మన బాడీని కంట్రోల్ చేస్తూ మనము ఈ ప్రాక్టీస్ని అయితే చేస్తున్నాము. అలాగే కాళ్ళని పైకెత్తేటప్పుడు మనకి ఎక్కువగా కోర్ మజిల్స్ పైన చాలా బాగా ఎఫెక్టివ్గా ఉంటుందండి. కోర్ స్ట్రెంథనింగ్ ఆసన అండి ఇది. మనము లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్నా కూడా చేయొచ్చు. కావాలంటే హ్యాండ్స్ని డైమండ్ షేప్లో పెట్టి చేయండి. ఈ ఆసనాన్ని ఈ వేరియేషన్తో పాటు కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శవాసనాలో కొన్ని క్షణాలు రెస్ట్ చేయండి. మెల్లగా కుడి వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి ఉత్థాన పాదాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని చెప్పాను. కొంచెం బాడీ షివరింగ్ కూడా అవుతుందండి. ఏం పర్లేదు. కోర్ స్ట్రెంథన్ చేసేటప్పుడు ఫలకాసన కానివ్వండి లేదా ఉత్థాన పాదాసన చేసినప్పుడు కాళ్ళు శరీరం కొన్నిసార్లు వణుకుతుందండి. ఏం పర్లేదండి, ఏం భయపడకండి. మజిల్స్ని స్ట్రెంథన్ చేస్తుంది. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనము కొన్ని స్ట్రెంథనింగ్ ఆసనాస్ అయితే చేసాము. వీటిని గుర్తుపెట్టుకొని
రోజు పొద్దున్న సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, మన శరీరం పంచమహాభూతాలతోనే ఫామ్ అయిందని ప్రతి ఒక్కరికి తెలుసండి. పంచమహాభూతాల్లో భూమి, ఎర్త్ అన్నది మేజర్ రోల్ ప్లేస్ చేస్తుందండి. కాబట్టి ప్రతిరోజు కొంచెం సమయం మన భూమితో కనెక్ట్ ఉండటానికి గడ్డి మీద లేదా మట్టి మీద చెప్పులని తీసేసి నడవటానికి ట్రై చేయండి. ఈ మధ్య సైంటిస్టులు చూసుకుంటే కొన్ని వర్క్షాప్స్ కూడా కండక్ట్ చేస్తున్నారండి. మట్టితో మనం కుండలని తయారు చేయటం, మన చేతులతో మట్టిని ముట్టుకోవడం, ఇలాంటి ప్రాక్టీసెస్ అయితే చేపిస్తున్నారు. ఎందుకంటే మన శరీరంలో ఎర్త్ ఎలిమెంట్కి కనెక్టెడ్ ఉండటానికి వీటిని చేస్తున్నారు. కానీ సులువుగా మనం ఇంట్లో చేసుకోవటానికి చెప్పులు లేకుండా మట్టి మీద కొన్ని క్షణాలు నడవండి. అలాగే చెట్లని నాటేటప్పుడు మనము మట్టిని పట్టుకొని చెట్లని నాటుతాం. కాబట్టి దీని ద్వారా కూడా మనము ఎర్త్ ఎలిమెంట్కి దగ్గరగా ఉండొచ్చు. ఈ చిన్న సలహా మీరు ఫాలో అవుతారని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.